ఆరిజోనాలో మెట్రో ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. సింపుల్గా ఇలా ఉంది. రెండు కంటిన్యూ తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడ రెడ్ లైట్ పెడితే అక్కడ ఆగిపోతూ ఉంది. లైక్ కార్లకు మళ్ళీ మనకి మళ్ళీ ఫ్లైఓవర్స్ అలా ఉండవు. ఇక్కడ కంప్లీట్గా సేమ్ లైక్ నేల మీదే నడుస్తూ ఉంటాయి. కార్లు పక్కన వెళ్తూ ఉంటాయి, మెట్రో ట్రైన్ వెళ్తుంది, అటు పక్కన మీకు కార్లు వెళ్తూ ఉంటాయి ఆపోజిట్ సైడ్లో. సో ఆ రకంగా కార్లన్నీ కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. బస్సులు ఇందాక మనం వీడియో ఆన్ చేసే ముందు బస్సులు వచ్చినాయి. సో ఎక్కడక్కడ సిగ్నల్స్ అవి ఉన్నప్పుడు ఆ సిగ్నల్స్ ప్లేస్లో కార్లు అట్లా ఆగటం క్రమశిక్షణతో, ఒక్క అడుగు కూడా ముందుకేయరు, అలా ఉంటుంది. ఎవరి వాళ్ళు ఇట్లా సైడ్కి తీసుకుని పార్క్ చేసుకుని దిగేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇక్కడ నేను ఉన్న ఏరియా అంటే నేను ఇక్కడ దిగిన ఇంకో బస్సు అన్నాను కదా, ఇంకో బస్సు అలా ఉంటుంది. సర్వీస్ ఇక్కడ ఆరిజోనాలో పబ్లిక్ సర్వీస్ చాలా బాగుంది. లైక్ క్యాబ్స్ ఉన్నాయి, ట్యాక్సీస్ ఉన్నాయి, ఊబర్ వర్క్ చేస్తుంది. ఇలా అన్ని రకాలుగాను ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, మెట్రో ట్రాన్స్పోర్టేషన్ ఉంది, బస్సు ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక చాలా లగ్జరీ హోటల్లో స్టే చేశాను. ఇది నేను సిటీస్కేప్ రెసిడెన్స్ అని చెప్పి ఇది ఒక పెద్ద హోటల్ అన్నమాట. దీంట్లో స్టే చేశాను. ఆరిజోనా డౌన్ టౌన్లో ఉంటుంది ఇది. చూసారుగా ఎంత నీట్గా వెళ్తున్నాయో. ఇదిగో బస్సు. మనం ఉన్న ఏరియా అన్నమాట కంప్లీట్గా. బస్సులు ఇట్లా పబ్లిసిటీ వేస్తారు. మళ్ళీ ఇదంతా కూడా మెట్రో ఆరిజోనా స్టేట్లో ఫెనిక్స్ అని చెప్పి క్యాపిటల్ అనమాట. ఈ క్యాపిటల్లో మేము మా మెడికల్ ప్రోగ్రామ్స్కి వచ్చాము. సో ఈ మెడికల్ ప్రోగ్రాంలో ఇక్కడ వీళ్ళు డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఇట్లాంటి బట్టలే కనిపించినాయి నాకు. కూడా ఉంటారు. ఎంత ట్రాన్స్పోర్టేషన్ వస్తుందో చూడండి. ఈ 4 నిమిషాల వీడియోలో ఎన్ని బస్సులు వచ్చినాయో. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంది. సో ఇక్కడ సొంత కారు ఉండాలి, కారు ఉంటేనే మనం జాబ్కి వెళ్తాము అనే పరిస్థితి లేదు. ఇక్కడ మోటార్ సైకిల్ అదనమాట. దానికి ఇక తొక్కే పని లేదు, బ్యాటరీ మీద నడుస్తూ ఉంటుంది అది. ఎక్కడక్కడ ఇటు ఒక లైన్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక మెట్రో లైన్ ఉంది మీకు, ఇటు క్రాసింగ్ అనమాట. సో ఎక్కడక్కడ మెట్రో లైన్స్ ఉన్నాయి. సో ఇదొక మెట్రో లైన్. చూసారు కదా, పట్టాలు చూపిస్తున్నాను. ఇదొక మెట్రో లైన్ అన్నమాట. సో ఇట్లా వాక్ వే ఉంటుంది, ఎవరి కాళ్ళు ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాము. నేను ఒక మెడికల్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాను.
ఎంతెంత పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడండి. ఇది ఆరిజోనా క్యాపిటల్ అనమాట, ఫెనిక్స్. ఇదిగో మనకి ఎదురుకుండా మెట్రో ట్రైన్ వస్తాను చూడండి, అక్కడ ఆగిపోయింది. ఇటు లైన్ క్లియర్ ఇచ్చాడు, సో అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు అది లైన్ క్లియర్ అయిన తర్వాత మనకు అది ట్రైన్ మూవ్ అవుతుంది అనమాట. అప్పుడు దాకా కార్లు అయినా కానీ మెట్రో ట్రైన్ అయినా కానీ అలా ఉండిపోవాల్సిందే. సో యాక్సిడెంట్లు అనేది అసలు నేను చూడలేదు. నేను 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాను, చిన్న యాక్సిడెంట్ కూడా చూడలేదు. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ ఇదంతా కంట్రోల్ చేయటం, ఒక్క పోలీసు అనేది ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పోలీసు ఉండటం కానీ ఇట్టా కానీ లేదనమాట. నైట్ టైం మాత్రం నాకు అక్కడక్కడ పోలీసు వాళ్ళు కనిపించారు. నేను డిన్నర్కి వెళ్ళేటప్పుడు అట్టాకు నాకు పోలీసు వాళ్ళు కనిపించారు, కానీ డే టైం ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు కనపడలేదు. ఎక్కడ చూసినా కానీ నీట్గా ఉంది ప్రతి ఒక్కటి కూడాను. మళ్ళీ ఇక్కడ కొండ ప్రాంతం, ఇది అక్కడ ఎదురుగుండా మనకు కొండలు కనపడుతున్నాయి. ఇది కొంచెం కొండ ప్రాంతం, ఎర్రరాయి కింద రాళ్ళు ఉంటాయి. సో ఇక్కడ మనం ఏదన్నా రోడ్డు క్రాస్ చేయాలంటే కనుక ఇక్కడ బటన్ ఉంటుంది, పుష్ బటన్ ఫర్ అని చెప్పి ఉంది కదా, యారో మార్క్ ఇచ్చి ఈ బటన్ నొక్కి మనం వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఆపోజిట్ మీకు ఇంకో ట్రైన్ వచ్చేసింది, చూశారు కదా. సారీ, అది వెళ్ళే ట్రైన్ ఆగింది అట్ట. సో ఒక ట్రైన్ ఇటు నుంచి వెళ్తే ఒక ట్రైన్ నెక్స్ట్ సందు నుంచి ఆపోజిట్ అటు వెళ్తుంది అనమాట. ఇది ఒక విచిత్రమైన, ఇక్కడ తెలుగు ఇండియన్ కమ్యూనిటీ బాగానే ఉంది, చాలా ఎక్కువ ఉంది. తెలుగు అసోసియేషన్ కూడా ఉంది ఇక్కడ. నాకు వెళ్ళడానికి యాక్చువల్గా తెలుగు అసోసియేషన్కి వెళ్ళడానికి కుదరలేదు, కానీ తెలుగు అసోసియేషన్ మాకు దగ్గరలోనే ఉంది. నాకు ఉన్న ప్రోగ్రామ్స్ నేను వెండర్స్ని కలవటం, మా కంపెనీ నుంచి నేను రిప్రజెంటేటివ్గా వచ్చాను మా మేనేజ్మెంట్తో. సో అందుమూల నేను ఎవరిని కలవడానికి కుదరలేదు, మా బిజినెస్ అంతా చూసుకోవడానికి. అలాగే మా dealsmedi.comని మార్కెట్ చేసుకోవడానికి కూడా నాకు ఉపయోగపడింది. ఎంతోమందిని కలిశాను. నాకు కాన్ఫిడెన్స్గా మాట్లాడటం అనేది, ఒక బిజినెస్ ఇదిగా ఒక కాన్ఫిడెన్స్గా మాట్లాడటం అనేది వచ్చింది. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఇది, నేను వచ్చిన ఈ 2 సంవత్సరాలు 8 నెలలకు గాను నా ఫస్ట్ కాన్ఫరెన్స్. సో ఈ కాన్ఫరెన్స్లో నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక కాన్ఫరెన్స్లో కాన్ఫిడెన్స్ వచ్చింది అది. సో నేను హ్యాండిల్ చేయగలను, భాష ఎంత తక్కువ ఎక్కువ భాష వచ్చినా కానీ నేను హ్యాండిల్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఏర్పరచుకున్నాను. అలాగే ఒక అందమైన సిటీలో ఈ కాన్ఫరెన్స్ జరగటం, ఇక్కడ ఈ వాతావరణం ఇది ఆల్మోస్ట్ మన సమ్మర్ వాతావరణం లాగా ఉంటుంది. శీతాకాలం వచ్చేపాటికి మన శీతాకాలం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అందువలన ఏంటంటే ఎక్కువ ఇండియన్స్ ఇక్కడ ఉండటం ఇష్టపడటం అది జరిగింది. కానీ మనకి రోహిణి కార్తిలో ఎండలు ఎలా ఉంటాయో అలా మంటెత్తిపోతున్నాయి. అది ఇప్పుడు ఈ మార్చి నెలలోనే రోహిణి కార్తి ఎండల్లాగా చూపిస్తుంది ఎండ. సో ఆ రకంగా అనమాట. ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే అంత కంఫర్ట్గా ఉంది ఈ ఏరియా. జాబ్స్ కూడా మంచి జాబ్సే ఉన్నాయి. బిజినెస్ ఏరియా ఇది. రెస్టారెంట్లు కానీ అన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి. నేను వచ్చింది మెడికల్ కంపెనీ తరపున వచ్చాను, మా కంపెనీ మార్కెటింగ్ కోసం. సో మా కంపెనీ మార్కెటింగ్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇవాళ అన్నీ అయిపోయినాయి. మా కంపెనీ అది మా ప్రోగ్రాం కూడా అయిపోయిన దాని మీద నేను ఇక కొంచెం ఖాళీగా ఉండేపాటికి ఇది ఆరిజోనాలో ఫినిక్స్ సిటీ ఇలా ఉంటుంది అనేది ఒక ఐడియా కోసం ఇచ్చేసాను. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది.
మరిన్ని వీడియోలు చూడటం కోసం మన jantamirror.comని ఎప్పుడు చూస్తూ ఉండండి. jantamirror.com మీకోసమేను, ప్రజల కోసం అందమైన ప్రదేశాలు, అందమైన సిటీలు, పల్లె వాతావరణం, పట్టణ వాతావరణం, దేవాలయాలు, పబ్లిక్ న్యూస్, పబ్లిక్ పల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలతో ఎలా ఉండాలి అనేది మీకు ఎప్పుడు తెలియజేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అదిగో మరలా ఇంకో ఫ్లైట్ వెళ్తుంది అక్కడ మనకి. ఇది ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకు ఈ ఫెనిక్స్ అనే సిటీ చాలా పెద్ద సిటీ, ఇండస్ట్రియల్ వైజ్గా, బిజినెస్ వైజ్గా అన్ని రకాలుగాను చాలా మంచి సిటీ. ఇది ఉండటానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇక్కడ చూసిన దాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ గత 3-4 రోజుల నుంచి నేను చూస్తున్న ట్రాన్స్పోర్టేషన్ చూస్తుంటే పబ్లిక్కి నివసించడానికి అనుగుణంగా ఉన్న సిటీ అన్ని రకాలుగాను. అంటే ఒక మధ్యతరగతి, ఒక లేనివాడు, ఒక మధ్యతరగతి వాళ్ళు, అలాగే ఉన్నవాళ్ళు అందరూ కూడా జీవించగల సిటీ ఇది. సో ప్రజలు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు ఇక్కడ. నాకు కొత్త ఫస్ట్ టైం వచ్చాను, నాకు తెలీదు సిటీ, నాకు ఇక్కడ హోటల్స్ ఎక్కడ ఏంటి అనేది తెలీదు. సో నేను పలానా హోటల్ ఇలాగూ ఏమన్నా ఉన్నాయా ఇలాగూ అని అడిగినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన విధానం, కోఆపరేట్ చేసిన విధానం, అలాగే నేను అది డ్రైవర్ లేని కారు, ఆ వైట్ కారు, ఆ కారు దానికి అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అది డ్రైవర్లెస్ కారు అనమాట. సో మీకు మరలా చాలా కాలం తర్వాత వీడియో చేయటం జరుగుతుంది. మరిన్ని వీడియోలు చూడటం కోసం మీరు ఎప్పుడు జనతా మిర్రర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యూటిఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఇది నేను దిగిన హోటల్ పాల్మర్ హోటల్. ఇందాక నేను చెప్పాను కదా అది రాంగ్, అది నేను దిగింది పాల్మర్ హోటల్ అనమాట. కింప్టన్ అని హోటల్ అండ్ రెస్టారెంట్స్ దీంట్లో అనమాట నేను ఇదైంది. ఇది వచ్చేపాటికి మీకు చాలా పెద్ద హోటల్ ఇది. సుమారు 20 ఫ్లోర్ల దాకా ఉంది ఈ హోటలు. జస్ట్ ఒకసారి మనం ఇలా ల్యాండ్స్కేప్, ఇది హోటల్ అనమాట, పెద్ద హోటల్ ఇది. సో ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ చాలా హై రైజ్డ్ బిల్డింగ్స్ ఏను. ఇక్కడ మీకు మరిన్ని వీడియోలు చూపించడానికి ఎప్పుడు ఇంకా నేను ట్రావెలింగ్ చేస్తూనే ఉంటాను. బిజినెస్ పరంగా కానీ, ఇటు అందమైన ప్రదేశాలు చూపించడానికి కానీ, ఏ దేశంలోకి వెళ్ళినా కానీ మీకు మరిన్ని వీడియోలు చూపించడం కోసం జనతా మిర్రర్ని ఎప్పుడూ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు పెట్టే కామెంటు పాజిటివ్ కామెంట్ అయినా నెగిటివ్ కామెంట్ అయినా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆన్సరింగ్ చేస్తాను. సో మీరు ఆల్వేస్ నాకు రెస్పాన్స్ ఇవ్వండి. మీ కామెంట్స్ని నేను నెగిటివ్గా ఎప్పుడూ తీసుకొని, ఏ కామెంట్ అయినా కానీ నాకు ఇష్టమే. మరిన్ని వీడియోలు చూడటం కోసం జనతా మిర్రర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, మనం ఇందాక ఒక బస్సు చూసాము. ఇలా అన్ని వాల్వో, మన ఇండియాలో వాల్వో టైప్లో ఉండే బస్సులేను. మ్యాక్సిమం 10 టైర్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇంకో బస్సు వస్తుంది మనకి. ఈ బస్సుల్లో యూనిఫామ్ వేసుకుంటారు. యూనిఫామ్ కంపల్సరీ యూనిఫామ్ వేసుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి. కార్ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా కంపల్సరీ బెల్ట్ యూజ్ చేయాల్సిందేను, లేదంటే ఫైన్ అనేది గట్టిగా పడుతుంది మనకి.
ఇంకా మీకు చెప్పాలంటే ఇది ఒక మంచి అన్ని రకాల ప్రజలు జీవించగలిగే సిటీ అన్నమాట ఇది. సో మరిన్ని వీడియోలు చూడటం కోసం జనతా మేర సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.